చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం అటవీ శాఖ కార్యాలయం వద్ద మోగిలి గ్రామం రైతులు ఆందోళన చేపట్టారు. సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా మా పంట పొలాలను ఏనుగులు నాశనం చేస్తున్నాయని, అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా అటవీ స్థలానికి సోలార్ కంచెను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, అయినా మా గ్రామాన్ని పట్టించుకోలేదని, వారు చేయాల్సిన పనిని మేము చేసుకుంటూ ఉంటే వాహనాలను సీజ్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అధికారులంటే రైతులకు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాల్సిన వారే ఇలా మా పైన కక్షగట్టి మా పైన కేసులు పెట్టడం ఏమిటని పేర్కొన్నారు. ఇంత చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి మా పైన కేసులు పెట్టి మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతులు వాపోయారు. బంగారుపాలెం మండలం మొగిలి గ్రామం మొగిలిమిట్టూరు పోస్టు కాబట్టి ఇది మాది పట్టా భూమి కాబట్టి మేము ఆఫీసుకు అర్జీలు ఇచ్చినాము ఎన్నోసార్లు, వాళ్ళు పట్టించుకోలేదు. ఏనుగులు వస్తూ ఉంటే మేమే కంబి కోసాలు నాటి మేమే మెస్ వేసుకున్నాము. దాని పక్కన 2 అడుగుల లోపల బండ్లు మేమే వేసి పెట్టుకున్నాము. ఆ బండ్లు వచ్చి రాయల మీద పడి ఏనుగులు తొక్కి కోసాలు ఇరిగిపోతున్నాయి. కాబట్టి దాన్ని మేము ఏం చేసినాము, గాడి తీసినాము. ఆ రాళ్ళు ఆడనే తోసి అట్నే మొన్నేస్తున్నాం, కానీ వాళ్ళ భూమిలోకి మేము ప్రవేశించలేదు. దీనిపైన ఎఫ్ఆర్ఓ గారు వచ్చి వాళ్ళు కేసు బుక్ చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి. బండ్లు ఎప్పుడు తీసుకొస్తారు బండి? నిన్న 1:30 నిన్న. మీరు అడిగితే ఏమంటున్నారు? అడిగితే మీరు రండి ఆడ మాట్లాడదామని చెప్పినారు. మేము ఆడనే అడిగినాం, సార్ ఇదంతా ఏం ప్రాబ్లం లేదు సార్ అంటే, మీరు ఆడికే రండి మేము మాట్లాడతాము, మీకు బండి ఆడిస్తామని చెప్పినారు. సరే నిన్న సాయంకాలం 4కి రమ్మన్నారు. 4 నుండి 9 వరకు ఉన్నాము, పరిష్కారం కాలేదు. తర్వాత ఉదయం 7కే రండి ఈరోజు అన్నారు. ఈరోజు 7కి వచ్చి ఇప్పుడు 12 అవుతుంటే కూడా మాకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు వాళ్ళు మేము కేసు కడతామని ఇది చేస్తాము. అంటే నిన్నటి నుంచి కూడా దీనిపైన మాట్లాడి నిన్నటి నుంచి కూడా ఇదే మరి మాట్లాడినాము. సరే సాలీ చేస్తామని ఇప్పుడు మళ్ళా వచ్చి వాళ్ళే ఎన్క్వైరీ చేసుకొచ్చినారు. ఆడికి కూడా వచ్చి మళ్ళా వచ్చి ఇప్పుడు సార్ ఇదేదో చేయండి సార్ అంటే, మేము కేసు ఎఫ్ఐఆర్ చేస్తాం, కేసు బుక్ చేస్తామంటా ఉన్నారు సార్. పేరు పి మునిరత్నాయుడు, గౌరీ సంఘటన. మా పంట పొలాలంతా ఏనుగులు వచ్చి నాశనం చేస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు. టెంకాయ చెట్లు 10 చెట్లు కాపు కూర్చున్న చెట్లంతా ఇచ్చేసి నాశనం చేసేసినాయి. మామిడి చెట్లు ఇచ్చేసినాయి. ఏమో వచ్చి ఆదుకోలేదు. ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు, రాలేదు. ఇప్పుడు అది నారాయణ నేల పక్కన మాది ఉంది, మొత్తము పని చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు అటవీ భూములకు ఫెన్సింగ్ వేయాలి కదా, గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా. అధికారులు ఏమన్నా చేసినారా? ఎవరు పట్టించుకోలేదు. మాదే మేము చేసుకుంటే కూడా దానికి వీళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారు మాకు. ఫారెస్ట్ ఏమంటున్నారు? అదే బండి నిన్నట్టుగా చేసినారు. ఇంకా దాని గురించి మేము వచ్చి కాసుకునే మమ్మల్ని పట్టించుకోలేదు. నిన్న 4 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట అవుతా ఉంది, భోజనం లేదు. రాత్రి 9 దాకా వెయిట్ చేసినాము. తెల్లారి 7కి రమ్మన్నారు. 7కి వచ్చి ఇంతవరకు పట్టించుకోలేదు. ఏమంటున్నారు అడిగితే? వాళ్ళు మమ్మల్ని దగ్గరికే రానిలేదు. గేట్కి ఆ పక్క పెడతా ఉన్నారు. మీరు ఆడే ఉండి అంటా ఉన్నారు. గాన్లపల్లి 120 చెట్లు మామిడి చెట్లు పెట్టిన దానికి 80 చెట్లు ఇంచేసినాయి ఏనుగులు. మడి 1 ఎకరా నాటంటే తిన్నాయి. నష్టపరిహారము 9,000 కట్టించినారు. ఇంతవరకు ఇది అదే చెప్పిస్తూ ఫెన్సింగ్ వేసుకోవాలనేసి ఏదో రాయరప్ప ఏదైతే ఫెన్సింగ్ వేసుకునేదానికి చేసుకుంటామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా దేశం ఎత్తుకొని వచ్చేసినారు. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము.